హైదరాబాద్ నుంచి గుంతకల్కి రావడం జరిగింది. ఇక్కడ మన ఒక రైతు ఉన్నారు, రైతు మిత్రులు ఒకరు ఉన్నారు. వీళ్ళకి మనం ఈ బయోటర్ మరి టెరాటెక్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని యొక్క రిజల్ట్ తెలుసుకోవడానికి మళ్ళీ మనం ఫీల్డ్కి వచ్చామన్నమాట. ఒకసారి రైతుని పలకరిద్దాం, ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఆయన అనుభవంలో ఇంతకుముందు వేసిన పంటకి ఇప్పుడు వేసిన పంటకి ఇప్పుడు వేసిన దాంట్లో మన ఈ బయోటెరియం ప్రోడక్ట్ వాడిన తర్వాత డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో సార్ మీ పేరు చెప్పి. సార్ ఈ పంట అసలు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇందాక వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఈ సీజన్ కాదు అంటున్నారు సార్, అది ఎంతవరకు వాస్తవం? మీరు ఏ ధైర్యంతో వేసారు? ఏం లేదు సార్, ఈ సీజన్ కాదు, వేరే వాళ్ళంతా వద్ద చెప్పినారు. మా ఇతని దగ్గర పోయినా మా ఫర్టిలైజర్ షాప్ ఇతనితో ఎరువులు వాడేది అలా ఏం లేదు వేసుకోవచ్చు, తప్పేమో మంచి సీడ్ తెప్పిస్తారని వెయ్యి ఒకసారి అంటే మేము కానీ ఎప్పుడు పంట వేయలేదు సార్. ఫస్ట్ టైం జీవితంలోనే మేము 60-70 సంవత్సరాల నుంచి పంట నడిస్తున్నాం. కానీ మొక్కజొన్న, వరి, గిరి, చెరుకు ఇవన్నీ మొక్క బెండకాయలు, గింటకాయలు, కూరగాయలు ఈ హైబ్రిడ్ సీడ్ ఏం చేసినట్టు పక్కన చూస్తూ ఉన్నాను నేను. పక్కన ఈ ఆలూరు ఎంత మొన్న కుక్క సైడ్ పోయినప్పుడు ఈ పంట బాగుంది, దీనిపైన ఇంట్రెస్ట్తో వేద్దామంటే ఇప్పుడు లేదైనా మంచి సీడ్ తెస్తాను, వేసేస్తాను, చూద్దాం ఈసారి వేయకూడదు. కానీ ఎందుకో నీ ధైర్యంతో వేస్తాం, దేవుడు ఉన్నాడు, దానికి ఏం కావాలో పెట్టుబడి అంతా ఇచ్చేయిపో, మేము వేసేస్తాము, ఇబ్బంది ఏం లేదు అని చెప్పినాము ఇతని దగ్గర. ఇప్పుడు లేదైనా మంచి సీడ్ తెప్పించినాడు, దాని నుంచి దీన్ని తెచ్చి నాటించినాం సార్. సో ఇప్పుడు వేసి ఎన్ని రోజులు ఏంటి సార్? సార్ 7వ తారీఖు జనవరి 7వ తారీఖు వేసినాం సార్. జనవరి 7వ తారీఖు విత్తనం వేసినాం సార్. సో ఫస్ట్ వేసింది ఏంటి మన ప్రోడక్ట్? మీ ప్రోడక్ట్ దీంట్లో సార్ ఇది ఏం వాడాము సార్? ఇది సాయిల్ భూమిలోకి వేసినాం దీన్ని. భూమిలోకి వేసినాం ఎరువులు, మామూలుగా ఎరువులు తీసుకుని ఈ ఫర్టిలైజర్ షాప్ తీసుకుని 13 ఎరువులు 2 ఒక 1 కిలో యూరియాను ఇతను ఇచ్చిన స్పెషల్ కన్నా ఇది దాదాపుగా కాస్ట్ ఎక్కువ అంటే కానీ చూస్తాం దీంట్లో ఇవ్వమంటే అప్పుడు ధైర్యంతో ఇచ్చేసినాడు. ఇది వేసిన తర్వాత పంట చాలా దృఢంగా వచ్చేసింది. దీన్ని మళ్ళీ స్ప్రే చేసినాం. ఒకసారి పంటను కూడా చూపించాను సార్ ముందు. పంట దీంట్లోకి భూమిలోకి వేసినాము, భూమి వేసి దున్నేసి కల్టివేటర్ చేసేసి బోధి కొట్టుకుని నటి చేసుకున్నాం. కొట్టుకున్నాక మళ్ళీ తర్వాత ఏం చేసినట్టు ఇతను అన్న ఇది బాగుంటుంది కొట్టారా దీన్ని అంటే మళ్ళీ దీనికి స్ప్రే చేసినాం. స్పెసిఫిక్గా 2 సార్లు స్ప్రే చేసినాం దీంట్లో. దీంటే చేసినాక దాంట్లో తినడానికి బ్రహ్మాండంగా వచ్చేసింది. దాంట్లో మాకు ఇంట్రెస్ట్ వచ్చింది, దీంట్లోనే కూర్చున్నాం మేము. కానీ ఇంకా పంటలు అందరూ రైతులందరూ వచ్చి ఎత్తేసినామయ్యా పండదు అని చెప్తున్నారు వాళ్ళు. సార్ వేసినాము, ధైర్యంగా వేసినాము, దేవుడు మనకేం సొంత భూమి ఇది ఉంది, ఎక్కడ పోతుంది చూద్దాము, అప్పు అయితే అప్పు అవుతుంది, ఫర్టిలైజర్ షాప్ అని 10,000 అప్పు బాకిన్నాము. సార్ దేవుడు ఉన్న భలే హ్యాపీగా ఉంది, అంత హ్యాపీగా ఉంది. పంట ఎంత అన్నా కానీ పంట ప్రోడక్ట్ బాగా వచ్చింది కాబట్టి చూసేకి వస్తున్నారు సార్ కొంతమంది రైతులు. ఎట్లా వచ్చిందని రోజు ఒక 2 వచ్చిపోతుంటాం. అన్న ఏం వేసినావు, ఏం కదా, ఏం వేసినా పాము, ఏం వేస్తున్నాము, ఎరువులు బాగా పడినాము, పంట బాగా పడినాము, సేద్యం బాగా చేసినాము. సేద్యం అంతా నేనే, ఒక్క కూలి లేబర్ లేదు, నాటింది ఒకటే, ఈ ఎరువులు వేసింది ఒకటే, మొత్తం నేనే. మొత్తం ఇప్పటికి 2 సార్లు కొట్టారు అంతే. 2 సార్లు భూమిలో వాడారు సాయిల్ హెల్త్. ఒకసారి ఫస్ట్ వేసినాము, 2వ సారి వేసినాం. మళ్ళీ ఈ గ్రాన్యువల్ ఇచ్చిన పిల్లడు అన్న దీనిలో ఏమైనా ఊరికే 10-15 కేజీలు వేసేయండి వేసేసినాం. పని చేస్తుందో పని చేయదో కింద వేసేసినాం. ఈ గ్రాన్యువల్ వేసినాక రోజు కిందంతా పురుగు పట్లే, మళ్ళీ పురుగు దీనికి పట్టింది, వచ్చి దీనికి మళ్ళీ పట్టిందంటే మళ్ళీ 10 కేజీలు తీసుకొచ్చినాం. 10 కేజీలు తీసుకొచ్చి అప్పుడు మనుషులతో వేయించినాం. ఇది వేసినాక ఈ పురుగు ఆకుదోసే పురుగు అంతా వెళ్ళిపోయింది, క్లీన్గా వచ్చేసింది. ఆ రోజు నుంచి మందులు కొట్టినాక మందులు కొట్టేదాన్ని బట్టి బ్రహ్మాండంగా వచ్చేసింది. 2 సార్లు కొట్టాం సార్. ప్లాంట్ హెల్త్ దీంట్లో ఇంకొక రకం కూడా ఇచ్చారు కదా, కొట్టినాం సార్. దీన్ని చిన్న వయసు కొట్టినాం, దాని పేరు ప్లాంట్ హెల్త్. అదే 2వ సారి వేసినాం. దీన్ని చిన్న తీసుకొని దాంట్లో కలుపుకున్నాం. 2 సార్లు కొట్టాం దీన్ని. సో సాయిల్ హెల్త్ 2 సార్లు, ప్లాంట్ హెల్త్ ఒకసారి వాడినాం సార్. సో ఈ 3 అటెంప్ట్స్ చేసినందువల్ల ఇంత రిజల్ట్ వచ్చిందని. అవును సార్, నేను చెప్తున్నా, నేనైతే రైతుగా భలే హ్యాపీ పడుతున్నా. దానికైతే మా సార్ వచ్చినాడు, ఈ పిల్లడి కన్నా చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందంటే మా సార్ పిలుచుకొచ్చినాము. నాడు పిలుచుకుంటే మొన్న హ్యాపీ అయినారు. నాకు బాగా వచ్చింది, ఏం వాడినామంటే సార్ చెప్తే ఇవన్నీ వాడినా చెప్తున్నారు. అంటే ఆకు కూడా ఇంత పెద్దగా రాదు, సహజంగా సార్ జొన్నకి ఇంత పెద్దగా రాదు, ఈ హైట్ కానీ రాదండి సార్. మామూలు ఈ హైట్ లోనే వస్తుందంట, 6-7 హైట్, ఈ హైట్ లోనే వస్తుంది. నేను చూసిన దాంట్లో ఈ హైట్ లోనే ఉంది. కానీ ఈ గ్రోత్ మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏకదో మనకేం తెలియదు, ఇత్తనమో సీడో తెలియదు, లేకపోతే ఎప్పుడు వేయలేదు. యాక్చువల్గా ఈ పంటలో పుండుకూర వేసినాం. పుండుకూర వేసిన భూమిలో ఈ పంట రాకూడదు. ఒక పంట దెబ్బతింటుంది సార్. అది పుండుకూర వేస్తాం మేము, అది ఏం వేసి ఊరికే ఉండలేక పుండుకూర వేసేసినాము. పుండుకూర వేసినాక ఈ పిల్లడు ఉన్నట్టుండి చెప్పేస్తేనే దీన్ని నాటేసి. ఇది అసలు రాదు. చాలా మంది పుండుకూర వేసినాక ఒక పంట దెబ్బతింటుంది. దీన్ని పుండుకూర వేసినామంటే ఎరువు తోలే వేయాలా, ఎరువు తోలేకి టైం లేదు. టైం అయిపోతుందా నీకు జనవరి, యాక్చువల్గా డిసెంబర్లోనే వేయాల్సింది, నెల ఎక్కువైందంటే ఈ పిల్లడు సరేలే దేవుని పెట్టిన ఎరువులు వాడుకుందాంలే అనేసి ధైర్యంతో వేసేసినాం. పంట హ్యాపీగా ఉంది.
చాలా బ్రహ్మాండంగా వచ్చింది సార్. ప్రతి ఒక్కరు చూసే వాళ్ళతో చూసిపోతుండే. ఇప్పుడు ఇంక మీదట రెగ్యులర్గా మీరు ఎప్పుడు ఏ పంట వేసినా కానీ సరే మా ప్రోడక్ట్ని వాడచ్చా? 100% సార్. మేమే చెప్తున్నాం, చూపిస్తున్నాం అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా. అయ్యా ఇట్లా మా రైతులు ఉన్నారు ఇక్కడ, నీ ఏం నాకు ఇది కొట్టినా అంటే ఇది కొట్టాడా మా ఈ పిల్లని పేరు పట్లే చెప్పాలి కదా. మాకు తెలియదు ఈ పిల్లడి పేరు ఇది కొట్టాక. ఇది చూసే కాస్ట్ ఎక్కువ కానీ ధైర్యంతో అప్లోడ్ చేసినాడు, ఇంటి ధైర్యంతో వేసినాం. కాదు ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అనే పదం వాడుతున్నారు, మరి దిగుబడి వచ్చేదానికి ఈ కాస్ట్ సరిపోద్దా లేదా అప్పుడు తగ్గుతుందా లేదా? ఇప్పుడు చూడాలి కదా సార్, ఓకే ఇప్పుడు చూడాలి కదా. మీ మనసుకి మాకైతే ఫుల్ హ్యాపీ సార్. ఈ మందులు కాదు, దీనికి ఇంకా 2 విధులు వాడినా కానీ బాగుందేమో అని. పంట మాత్రం సూపర్గా ఉంది. అది వస్తుందో పోతుందో మాకేం తెలీదు. రైతు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వాళ్ళు రైతులు వచ్చి బలేందంటే అదే ఒక హ్యాపీ. అదే చూడండి ఎంత చేసాం ఈ గూలు కోసం. గూలు అందులో ఎక్కడెక్కడ పంటలు లేవు కదా, ఒక్క పంట నాది ఒకటే ఉండేది, వెయ్యొద్దు అని అది ఒకటి. అదే మొదలు స్టార్టింగ్ లో కూడా చూసాం, అక్కడంతా కూడా మొక్కలు ఇంకా అంటే రాదు అని అన్నారట కదా. అవును సార్, కంకి రాదు అన్నారు. కంకి వచ్చినా కానీ గూలు తట్టుకోలేమన్నారు. గూలు ఎందుకంటే చుట్టూ తోటలు కదా సార్, ఎవరు లేవు కదా. అప్పుడు చేనుల మీద వేస్తామంటే వాళ్ళు ఆడొకటి ఏడు తినేది. అసలు ఇక్కడ ఏళ్ళు ఉండవు అన్నారు. చూసాం, ఎందుకు ఉండవు చూద్దాం, తప్పేది. అవి కొన్ని తిన్నే, మనకి కొన్ని ఇవ్వని. ఓ 10% 50% తినిపోయినా అవి కానీ బతకాలి కదా సార్ పక్షులు. కానీ రైతు ఎక్కడో పోతుంటాయి, పక్షులు తింటే మేము బాధపడతామా? నీళ్ళే బాగా ధైర్యంతో వేసేసినాం సార్. దాన్ని చేస్తూ ఉన్నాం, అరికడుతున్నాం. ఇప్పటికేం ఏం లేదు, గూళ్ళు ఏమో ఇప్పటి వరకేం ఏం లేదు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమొస్తే ఇంకా 1 మంత్ కాపాడాలా. సో అదే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూసారు కదా రైతు యొక్క అనుభవాన్ని. మన ప్రోడక్ట్ ఇది ఒక్క ప్లాంట్ కనే కాదు, మీరు ఏ పంట మీద వేసినా కానీ సరే ఇలాంటి రిజల్ట్సే వస్తున్నాయి. ఇది చూపించడం కోసం ఇంత దూరం రావడం జరిగింది. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రోడక్ట్ని వాడి చూసారంటే కనుక సార్ లాగే మళ్ళీ ఎప్పుడు పంట వేసినా కానీ మా ప్రోడక్ట్ వాడడానికి ముందుకు వచ్చేస్తారు. సో అటువంటి ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసాం. ఈ వైటరం దీనికి థ్యాంక్స్ చెప్పొచ్చు. సో దాంట్లో